పంచభూతలింగాల్లో అరుణాచలాన్ని గురించి తెలుసుకుందాం. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. దీనికి తమిళంలో అన్నామలై అనే పేరు కూడా ఉంది. అంటే అరుణాచలం అన్న అన్నామలై అన్న ఒకటే. అంతు దొరకని పర్వతం అని అన్నామలై అంటే అర్థం. అరుణాచలం తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది తిరువణ్ణామలై జిల్లా కేంద్రం కూడా. ఎక్కడి నుండి ఈ పట్టణానికి చేరుకున్న 10 కిలోమీటర్ల దూరం నుంచే అరుణాచలం దర్శనమిస్తుంది. ఈ కొండ ఎత్తు 2600 అడుగుల పైచిలుకు ఉంది. ఈ క్షేత్రం తిరువణ్ణామలై కాగా కొండకు తూర్పు దిశగా పలు గోపురాలతో ప్రాకారాలతో విలసిల్లుతూ ఉంది అరుణాచలేశ్వర ఆలయం. దీన్నే అన్నామలై యార్ కోవెల అని కూడా అంటారు. అన్నామలై యార్ కోవెల. ఆలయంలో ఈ ప్రాంత చరిత్రను తెలిపే శాసనాలు చాలా ఉన్నాయి. తొండమండలానికి చెందిన ఈ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, హోయసల రాజులు చివరగా విజయనగర ప్రభువులు పరిపాలించారు. అరుణాచలేశ్వరుడిని భక్తితో ఆరాధిస్తూ ఆలయ అభివృద్ధి చేశారు వాళ్ళంతా కూడా, ఈ రాజులు, ఇన్ని వంశాల రాజులు. ఆలయంలో 3వ గోపురాన్ని కట్టించి మహానందిని ప్రతిష్ఠించిన వాడు హొయసల రాజైన వీర భల్లాళుడు. తదనంతరం శ్రీకృష్ణదేవరాయలు రాజగోపురం, 1000 కళ్ళ మండపం తదితర మండపాలను నిర్మించి శివపార్వతులకు అనేక ఆభరణాలను కానుకగా సమర్పించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆలయ పోషణ నిమిత్తం భూములు దానం చేశాడు ఆయన. ధర్మిల ఈ ప్రాంతాన్ని పాలించిన ముస్లిం రాజులు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన అరుణాచల ఆలయం జోలికి రాకపోవడం గొప్ప విశేషం. ఇక అరుణాచల ఆలయ విస్తీర్ణం 20 ఎకరాలు ఉంటుంది. బయటి ప్రాకారం ఎత్తు దాదాపు 30 అడుగులు ఉంటుంది. ఈ ప్రాకారానికి 4 వైపులా సమున్నతమైన గాలి గోపురాలు ఉంటే వీటిలో తూర్పున ఉన్న ప్రధాన రాజగోపురం దేశంలోనే ఎత్తైన గోపురాలలో అగ్రశ్రేణిలో ఉంది. ప్రాచీన శిల్పుల కళాకౌశలానికి నిదర్శనం ఈ ఆలయం. ఇక్కడి శిల్పకళా చాతుర్యం మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. రాజగోపురం ద్వారా కోవెల లోపలికి ప్రవేశించాక ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యుడు కొలువై ఉంటాడు. దీని చెంతనే శివగంగ తీర్థం అనే పుష్కరిణి, కుడివైపున శిల్పకళా సమన్వితమైన 1000 కళ్ళ మండపం ఉన్నాయి. ఈ మండపం దిగువ భాగంలో పాతాళ లింగాన్ని దర్శించవచ్చు. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ పాతాళ గుహలోనే రమణ మహర్షి కొంతకాలం గడపటంతో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. ఇక్కడి నుండి ముందుకు వెళితే 100 కళ్ళ మండపం, దానికి ఎడమవైపు కాలభైరవ ఆలయం ఉంటాయి. ఈ కాలభైరవుడే ఇక్కడి క్షేత్రపాలకుడు. అక్కడి నుండి మెట్లెక్కి 3వ గోపురంలోకి ప్రవేశిస్తాం. దీన్ని కిళి గోపురం అని కూడా వ్యవహరిస్తారు. అంటే చిలుక గోపురం అని అంటారట దీన్ని. ఇక్కడ ధ్వజస్తంభానికి ఎడమగా చాలా పెద్ద పరిమాణంలో సంబంధ వినాయకుని సన్నిధి కనపడుతుంది. గంగ సింధూరం అలమిన ఈ గణేశుని దర్శించుకుని ముందుకు సాగితే స్థల వృక్షమైన పొగడ చెట్టు ఉంటుంది. ఇక అరుణాచలేశ్వరుని ప్రధాన మందిరం వాకిట పెద్ద పెద్ద తలుపులు, వాటిని ఆనుకొని 2 బ్రహ్మాండమైన గంటలు కనిపిస్తాయి. గర్భాలయంలో కనులు చెదిరే దివ్య తేజస్సుతో అరుణాచలేశ్వరుని లింగమూర్తి విరాజిల్లుతూ ఉంటుంది. గర్భగుడి చుట్టూ అనేక విగ్రహాలు, ఉపాలయాలు ఉన్నాయి. శివభక్తాగ్రేసరులైన 63 మంది నాయనార్ల ప్రతిమలు, అరుణాచలేశ్వరుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులు, వేణుగోపాలుడు, లక్ష్మీదేవి, గణేశుడు, కార్తికేయుడు, సప్తమాతృకులు ఇలా ఉపాలయాలను చూడవచ్చు. అంతరాలయంలో స్వామివారి అగ్నిలింగాన్ని సేవించుకున్న మీదట ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వచ్చి
పక్కనే ఉన్న అమ్మవారు అపీత కుచాంబను దర్శనం చేసుకుంటారు. ఆమె ఇక్కడ అమ్మవారి పేరు అపీత కుచాంబ. అమ్మవారి సన్నిధి బయట నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు, దీపదానాలు, పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధానంగా కృత్తికా దీపోత్సవాన్ని, అంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రములు సమయంలో పౌర్ణమి వస్తుంది కదా, అందుకని దానికి కార్తీక పౌర్ణమి అని వచ్చింది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉండటం వల్ల ఆ కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో అరుణాచలం కొండపైన వెలిగించే బ్రహ్మాండమైన జ్యోతి దాదాపు 10 రోజుల వరకు వెలుగుతూ కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంది. దీన్ని దర్శించడానికి కొన్ని లక్షల మంది ఆ రోజున అరుణాచలం వస్తారు. ఇక్కడ ఇది కాకుండా ధనుర్మాసంలో తిరువూడల్ అంటే ప్రణయ కలహోత్సవం అనే పేరుతో, అలాగే మాఘమాసంలో మహాశివరాత్రి రోజున కామదహనం కూడా ఘనంగా జరుగుతాయి. కాబట్టి కార్తీక మాసంలోనూ, అలాగే ధనుర్మాసంలో, అలాగే మాఘమాసంలో 3 గొప్ప ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ అరుణాచల క్షేత్రాన్ని దర్శించే భక్తులు విధిగా గిరి ప్రదక్షిణ చేయడం పరిపాటి. దాదాపు 14 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్నాయి. ఈ మార్గంలో వందలాది ఆలయాలు, శివలింగాలు, తీర్థాలు ఉన్నాయి. ఇంద్రలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, యమలింగం, సూర్యలింగం, చంద్రలింగం, అలాగే నైరుతి, ఈశాన్య లింగాలు వీటిలో ప్రధానమైనవి. అంటే అష్టదిక్కులలో ఉన్నటువంటి అష్టలింగాలు చాలా ప్రధానమైనవి అన్నమాట. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణకు వచ్చే లక్షలాది భక్తులతో తిరువణ్ణామలై కిటకిటలాడిపోతుంది. ఆ శోభ, సంరంభం వర్ణించనలవి కాదు. ఇతర మాసాలలో కూడా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం ఎక్కడెక్కడి నుంచో అసంఖ్యాక భక్తులు విచ్చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి ఇందుకోసం ప్రత్యేక బస్సులు కూడా నడుపుతారు. అంటే పౌర్ణమి రోజున అక్కడ ప్రదక్షిణ కోసం, పౌర్ణమానికి అక్కడ చేరి ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా అనేక బస్సులు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెళతాయి అన్నమాట. తిరువణ్ణామలై అనగానే గుర్తుకు వచ్చేది అక్కడి రమణ ఆశ్రమం. ఇది కోవెలకు 1.5 కిలోమీటర్ల దూరాన అరుణాచల పర్వతం చెంత గిరి ప్రదక్షిణ మార్గంలో నెలకొని ఉంది. ఆత్మసాక్షాత్కారానికై నేను ఎవరు అనే అన్వేషణ మార్గాన్ని ఉపదేశించిన రమణ మహర్షి సమాధిని దర్శించడానికి, ధ్యాన సాధనకు దేశ విదేశాల నుండి వచ్చే భక్తజన సందోహంతో ఈ ఆశ్రమం ప్రశాంతతకు ఆలవాలమై అలరారుతూ ఉంటుంది. ఇలా అరుణాచలేశ్వరుని సన్నిధికి వచ్చిన వెంకటరామన్ గారు, అంటే చిన్నప్పుడు వెంకటరామన్ ఈ రమణ మహర్షి పేరు, ఆయనే ఈ రమణస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆయన గొప్పతనాన్ని బయటికి తీసుకువచ్చింది కావ్యకంఠ గణపతి ముని గారు. ఈ కావ్యకంఠ గణపతి ముని గారు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. ఆయనకి శాంతి కలగలేదు. ఆయన అరుణాచలం వచ్చి ఇక్కడ ఆ రమణ మహర్షిని చూచిన తరువాత ఆయనకి శాంతి కలిగింది. అందుకే ఆయన యొక్క గొప్పతనాన్ని తన ప్రజ్ఞాపాఠవాలు, అందులో తనకి ఉన్న వేదాంత పటిమ చేత, అలాగే భాషా పటిమ చేత ఆయనని వెలుగులో తెచ్చి ఆయనని ఒక మహర్షిగా అందరి ముందు ప్రకటింపజేసింది కవికంఠ గణపతి మునే. అంతటి మహానుభావుడు. నేనెవరిని, ఏ సమాధానం ఏది వచ్చినా సరే అన్నిటికీ రమణ మహర్షి నేనెవరినని ఆలోచించు, అప్పుడే నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చక్కగా మౌన మహర్షిగానే ఉండి, ఎక్కువగా మౌనంతోనే ఉండి అందరి ప్రశ్నలకు సమాధానం ఆయన స్ఫురింపజేసేవాడు. అలాంటి అరుణాచల దర్శనం కూడా, అరుణాచలేశ్వరుని దర్శనం, రమణ మహర్షి దర్శనం కూడా మనకి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అలాగే మనలో వైరాగ్య భావాన్ని పెంచుతాయి, వాసనలని తగ్గిస్తాయి. స్వస్తి.